మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేటి యువతకు జిమ్ అనేది చాలా అవసరం. అంటే వాళ్ళు కండలు పెంచుకునేందుకు కాదు, కనీసం వాళ్ళకు కొన్ని ప్రికాషన్స్ అనేటివి ఉండాలి. అంటే మనం తిని ఇంట్లో ఉండడం వల్ల కూడా అనేక రకాలుగా ఈ జనరేషన్లో ఇప్పట్లో ఈ ఫుడ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుంది. అంటే ఇవన్నీ లేకుండా కొంతవరకు ఏదైతే జిమ్కు వచ్చి జిమ్లో కనీసం కొన్ని వ్యాయామాలు చేసుకోవాలి. మనతో మాట్లాడేందుకు మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఇక్కడ ఇస్తున్నారు. ఈ జిమ్లో మహిళలకు శిక్షణ ఇచ్చేటటువంటి ఒక మహిళ కూడా మన దగ్గర ఉంది. అమ్మని తెలుసు. అమ్మ చెప్పండి, మహిళలకు ఏ విధంగా మీరు శిక్షణ ఇస్తారు? మహిళలకి ఫస్ట్గా ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వాళ్ళకి ఉండాల్సింది ఫిట్నెస్ అనేది ఉండాలా. ఫిట్నెస్ లేకపోతే వాళ్ళు లావు కావడం వల్ల వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కూర్చోలేక, లేలేక, నొప్పులతో బాధపడుతూ, పీసీఓడి అంటూ, థైరాయిడ్ అంటూ చాలా ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది మా జిమ్కి వచ్చారు. వాళ్ళకి రిజల్ట్స్ వచ్చి, మేడం మేము తగ్గాం మేడం, మాకు పీసీఓడి ఓకే ఇప్పుడు నార్మల్ అయింది అని మా దగ్గరకు వచ్చి వాళ్ళ రిజల్ట్స్ కూడా ఇచ్చారు. అలాగే హాస్పిటల్స్లో వాళ్ళు డాక్టర్స్ కూడా వచ్చి మా దగ్గరకు వచ్చి, మేడం ఇలా ఈ పేషెంట్ ఇలా మీ దగ్గరికి పంపిస్తున్నాము, వీళ్ళు వెయిట్ మోయలేకపోతున్నారు, వెయిట్ని గెయిన్ చేసుకోవాలనుకుంటున్నారు, కొంచెం వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి మంచి గైడ్లైన్స్ ఇవ్వండి అని అడిగితే మేము వాళ్ళకు కూడా మానించి నేను అలాగే ఆశకు కూడా ఇద్దరం కలిసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళని పంపిస్తూ ఉండేవాళ్ళము. అలాగే ఇప్పుడు రీసెంట్గా మొన్ననే ఒక అమ్మాయి జాయిన్ అయింది. అమ్మాయి అసలు వెయిట్ కూడా మోయలేదు. అలా నేను వెయిట్ గెయిన్ కావాలని వాళ్ళు వచ్చారు. ఇప్పుడు అమ్మాయి 15-20 kgs, ఫస్ట్ అసలు 5 kg కదా 2 kg కూడా మోయలేదు. అమ్మాయి ఇప్పుడు వచ్చేసి 10 kgs మోస్తుంది. అమ్మాయి లేడీస్కి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫిట్నెస్ అనేది. పీసీఓడి వల్ల వాళ్ళు సరిగ్గా వాళ్ళు ఉండలేక ఉంటారు. ప్రెగ్నెంట్ రాని వాళ్ళు, అలాగే పెళ్లి కాని అమ్మాయిలు సరిగ్గా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్ళకు కూడా జిమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఫిట్నెస్తో ఉండి, అలాగే పోలీస్ ట్రైనింగ్కి, ఆర్మీ ట్రైనింగ్కి వెళ్ళే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే జిమ్కి వచ్చి వాళ్ళు ఫిట్నెస్గా ఉండి వెళ్ళేవారు చాలామంది కూడా ఉన్నారు. అంటే మీ వైపు నుంచి మీరు మహిళలకు ప్రత్యేకంగా ఏం శిక్షణ ఇస్తుంటారు? ఎక్కువగా వాళ్ళు ఒకటే అనుకుంటుంటారు, ఇక్కడికి వెళ్తే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వస్తాయేమో అని చెప్పేసి చాలామంది మహిళలు కూడా రావాలంటే కొంచెం ఈ జనరేషన్లో ఇంకా కొంచెం అవేర్నెస్ లేదు. అంటే మీరు ఏం చెప్పబోతున్నారు వాళ్ళు? అలాంటి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ అలా ఏమి ఉండవు. మనం వచ్చి ఇక్కడికి వచ్చేది ఓన్లీ ఎక్సర్సైజ్ మాత్రమే చేస్తాము, అలాగే కార్డియో చేసుకుంటాము. కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు అనమాట. మేము ఏమన్నా హెర్బల్ అవేమి ఇవ్వము కాబట్టి మానించి అలాంటివి లేవు, అలాంటి సమస్యలు ఏమి రావు. అంటే ఫుడ్కు సంబంధించి మీరు ఏం తినొచ్చు చెప్తాము. డైట్ మార్నింగ్ ఇది తినాలి, మార్నింగ్ ఇప్పుడు వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు ఏం తినాలా, ఓట్స్ తినాలి అలాంటివి తప్ప మేము మళ్ళీ కెమికల్స్ అవన్నీ ఉండవు. డైలీ మనం ఏం తింటామో దాంట్లోనే కొంచెం తగ్గించి తినమని చెప్తాము అంతే. అని ఏమన్నా కెమికల్స్ కొనండి, ప్రోటీన్స్ అవి కొనండి మేము ఇన్ఫామ్ చెయ్యము. అదండి, ఇప్పుడు మనము ఏదైతే శిక్షణ ఇస్తున్నారో మహిళతో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఈమె ఏం చెప్తుందంటే ఈ జిమ్కి రావడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, యువతకు ఇప్పట్లో చాలా అవసరము వ్యాయామంలో అని చెప్పేసి అని కూడా చెప్తున్నారు. మీరు ఎవరైనా కూడా జిమ్కి వెళ్ళాలనుకుంటే మాకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని కానీ లేదు మరో అపోహాలను కూడా మీరు పెట్టుకోవద్దండి. మీరు అందరూ కూడా బాడీ ఫిట్నెస్ కోసం ట్రై చేయండి. ఇప్పటి జనరేషన్లో మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా వరకు ఏమీ ఉండవు. మేము ఇచ్చే ఫుడ్ వల్ల కూడా మీకు ఎటువంటి ప్రమాదకరమైనది కాదు. మీరు రెగ్యులర్గా తినే ఫుడ్ ఏదైతే రైస్ కావచ్చు, ఇంకా ఏదైనా కూడా మీరు మీ ఫుడ్ మీరు తినచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. మనతో మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళని అడిగి కూడా తెలుసుకున్నాం. అన్న చెప్పండి, మీరు ఇక్కడ డైలీ జిమ్కి వస్తున్నారు కదా, ఈ జిమ్కి రావడం వల్ల మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ అసలు మీరు ఎందుకు రావాల్సి అనిపించింది? ఇక్కడ ఆలోచన ఎందుకు వచ్చింది? లేదండి, ప్రతి యువత వచ్చేసి ఈ మధ్య చాలా బయట ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ తినడం వల్ల ఆరోగ్యం చాలా చెడిపోతుంది. మనం రోజు 1 hour జిమ్కి కేటాయించడం వల్ల మనకు బాడీ మంచి హెల్త్కి మంచి ఉంటుంది. అలాగే వ్యాయామం కానీ అన్నీ చెప్తున్నారు ఇక్కడ జిమ్లో. దీనివల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది. 1 hour రోజుకు 1 hour మన శరీరం కోసం మనం కేటాయించకపోతే
మళ్ళీ మనకు ఎంత తిన్నా కానీ ఏం చేసినా కానీ వేస్టే. మనము ఇప్పుడు బయట ఎక్కడ జంక్ ఫుడ్ తినడం వల్ల పొట్ట ఇవన్నీ ఏర్పడుతున్నాయి. అది కాక బయట ఆయిల్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ తినడం వల్ల హెల్త్ కానీ పాడవుతుంది. అలా పాడవుతున్న యువతకి నేను చెప్పడం ఏంటంటే రోజు 1 అవర్ మన హెల్త్ కోసం కేటాయిస్తే మన ఫుడ్ బాగుంటుంది, మన హెల్త్ బాగుంటుంది. అలాగే జంక్ ఫుడ్ కానీ అవాయిడ్ చేయడం చాలా బెటర్. జిమ్కి కేటాయించడం చాలా మంచిది. అలాగే మెడిటేషన్, యోగా అలాంటివన్నీ ఇక్కడ నేర్పిస్తున్నారు. దాంతో పాటు బాడీ బిల్డింగ్ కానీ చేసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకుంటున్నారు. హెల్త్కి 1 అవర్ మనం కేటాయించడం చాలా మంచి విషయం. అది పూర్వం అయితే పొలాల్లో అట్లా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ టౌన్లో ఎక్కువ పొలాలకు వెళ్ళి చేయడం లేదు కాబట్టి అందరూ ఇట్లా జిమ్కి, వాకింగ్కి ఎక్కువ చేస్తున్నారు. అలా జిమ్కి కేటాయించడం చాలా మంచిది. ఇక్కడ అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ కొత్తవి బాగున్నాయి. ఇట్లా కేటాయించడం మంచిదండి. అంటే అన్న ఇంకొకటి, ఇప్పుడు మీకు ఇక్కడికి రావడం పట్ల మీకు ఏమన్నా వీళ్ళు కొంచెం ప్రికాషన్స్లో ఏదన్నా ఫుడ్ తీసుకోమని చెప్తారా, లేదంటే మీరు రెగ్యులర్గా తీసుకునే ఫుడ్ని ఇక్కడ ఇలా తీసుకుంటారా? చెప్తున్నానండి. మార్నింగ్ పూట లైట్గా ఏమైనా తీసుకోమంటున్నాను. తర్వాత ఎగ్స్ కానీ ఏమైనా డైలీ 2 ఎగ్స్ వితౌట్ ఎల్లో కలర్, ప్లస్ అన్నం కానీ లిమిటెడ్ రైస్ ప్లస్ ఎక్కువ కర్రీ తినడం వల్ల, ఆకుకూరలు ఇవి ఎక్కువ తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. అయితే రైస్ లిమిటెడ్ రైస్ ప్లస్ కర్రీ దానికి డబల్ ఎక్కువ తీసుకొని ఎగ్ కానీ వితౌట్ ఎల్లో కలర్ తిని వైట్ ఓన్లీ తినమని చెప్తున్నారు. అలాగే మొలకలు, పెసలు కానీ తినడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు. వీలుంటే నైట్ పూట చపాతి తినమని మన హెల్త్కి కానీ బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు. అది ఏదైతే ఇప్పుడు మనం ఇక్కడ వీళ్ళను కూడా అడిగాము, వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మనం డైలీ ఏదైతే తీసుకుంటామో అదే ఫుడ్ మనం తీసుకోవచ్చు, ఒక ఫుడ్ తినాలనేసి ఏం లేదండి. కాకపోతే ఇప్పుడు ఈ జిమ్కు చేయడానికి గల కారణాలు ఏంటి అంటే, ఈ జనరేషన్లో ఏదైతే మనం బయట రెస్టారెంట్లో కానీ ఈ జంక్ ఫుడ్స్, ఆ నూడిల్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ తినడం వల్ల మనకు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ ఈ కొన్ని ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఇవన్నీ లేకుండా ఉండాలంటే మనము ప్రతిరోజు 1 గంట సేపన్నా కూడా మనం వ్యాయామం చేసి, ఏదైతే మనం ఇక్కడ ఈ జిమ్ రావడం వల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కావున యువత అంతా కూడా ఇప్పుడు జిమ్ వైపు మరొక అడుగు ముందుకు వేస్తున్నట్లు మనకు తెలుస్తుంది.